నిన్న మొన్నటి వరకు ప్రభాస్ రాజాసాబ్ సినిమాను 2025 డిసెంబర్లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయనే వార్తలైతే వచ్చాయి. ప్రభాస్ 2023లో సలార్, 2024లో కల్కి 2898 AD సినిమాలతో వచ్చిన విషయం తెలిసిందే. 2025లో మారుతి డైరెక్షన్ లో రూపొందుతున్న రాజాసాబ్, అను రాఘవపూడి డైరెక్షన్ లో రూపొందుతున్న ఫౌజీ సినిమాలతో ప్రభాస్ వస్తాడని ఫ్యాన్స్ అంతా భావించారు. కానీ ఈ ఏడాది 2 సినిమాలతో ప్రభాస్ వస్తాడు అని అనుకుంటే కనీసం ఒక్క సినిమాతో అయినా ప్రేక్షకుల ముందుకొచ్చే పరిస్థితే కనిపించడం లేదు. నిన్న మొన్నటి వరకు ప్రభాస్ రాజాసాబ్ సినిమాను 2025లో డిసెంబర్లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. మేకర్స్ సైతం డిసెంబర్లో వస్తామంటూ అధికారికంగా డేట్ కూడా ఇచ్చేశారు. కానీ ఇప్పుడు సినిమా విడుదలపై అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రాజాసాబ్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి ఇంకాస్త ఎక్కువ సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని గుసగుసలైతే వస్తున్నాయి. గత 2-3 ఏళ్లుగా రాజాసాబ్ సినిమా గురించిన ప్రచారం అయితే జరుగుతుంది. సలార్, కల్కి వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను దక్కించుకున్న ప్రభాస్ కు రాజాసాబ్ లో మరో లెవెల్లో చూపించాలనే ఉద్దేశంతో డైరెక్టర్ మారుతి కాస్త ఎక్కువ టైం తీసుకుంటున్నాడు. రాజాసాబ్ సినిమా హారర్ కామెడీ థ్రిల్లర్ కావడంతో VFX వర్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే సమయం ఎక్కువ తీసుకుంటుందని వార్తలైతే వస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్లో రావాల్సిన రాజాసాబ్ సినిమా కనీసం డిసెంబర్ కూడా రాకపోవడంతో 2026కి వాయిదా పడితే ఖచ్చితంగా ఫ్యాన్స్ నుంచి గట్టి వ్యతిరేకత మేకర్స్ ఎదుర్కోవాల్సిందే. అయితే సినిమా తేదీని మార్చాల్సిందే అని 2026కు సంక్రాంతికి వస్తామని రాజాసాబ్ మేకర్స్ భావిస్తే ఇతర సినిమాల విడుదల విషయంలో గందరగోళం తప్పదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక 2026 సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావుపూడి డైరెక్షన్ లో రూపొందుతున్న సినిమా విడుదల కాబోతుంది. ఇప్పటికే షూటింగ్ అయితే ముగింపు దశకు వచ్చిందని, అక్టోబర్ లేదా నవంబర్ వరకు షూటింగ్ గుమ్మడికాయ కొట్టాలని అనిల్ రావుపూడి భావిస్తున్నాడు. మరోవైపేమో ప్రమోషన్ స్టఫ్ ను కూడా అనిల్ రావుపూడి రెడీ చేసుకుంటున్నాడు. ఇంకోవైపు రవితేజ హీరోగా రూపొందుతున్న సినిమా సైతం సంక్రాంతికి రాబోతుంది. ఇప్పటికే ఆ సినిమా అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఇక నవీన్ పొలిశెట్టి హీరోగా రూపొందుతున్న అనగనగా ఒక రాజు సినిమా సైతం సంక్రాంతికి రాబోతుంది. ఇక తమిళ్ సూపర్ స్టార్ విజయ్ హీరోగా రూపొందుతున్న చివరి మూవీ జననాయగన్ 2026 పొంగల్కి విడుదల చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. తమిళనాడు జననాయగన్ సినిమాతో పాటు శివకార్తికేయన్ పరాశక్తి సినిమాను సైతం పొంగల్కే రిలీజ్ చేయబోతున్నారు. ఇటీవల సూర్య హీరోగా బాలాజీ డైరెక్షన్ లో రూపొందుతున్న సినిమాను సైతం 2026 సంక్రాంతికి విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి. ఇన్ని సినిమాలు ఉన్న టైంలో పాన్ ఇండియా రేంజ్ లో రాజాసాబ్ సినిమాను 2026 సంక్రాంతికి విడుదల చేయడం అనేది చాలా పెద్ద గందరగోళం క్రియేట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ప్రభాస్ వంటి సూపర్ స్టార్ సినిమాకు పండగ స్పెషల్ డేట్ అవసరం లేదు అనేది చాలా మంది అభిప్రాయం. కనుక సంక్రాంతికి రాజాసాబ్ అనేది కేవలం పుకారై ఉంటుందని కొందరు అంటున్నారు. వస్తే 2025 డిసెంబర్లో అయినా రావాలి, లేదంటే 2026 సమ్మర్ వరకు సినిమా కోసం వెయిట్ చేయాల్సి ఉండొచ్చు అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏం జరుగుతుందనేది మారుతి నోరు విప్పితేనే గానీ క్లారిటీ వచ్చే అవకాశం అయితే లేదు.